యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలా చేయుచున్నాను. రండి, ఇక్కడి నుండి వెళ్ళేదము. ప్రభు ఈ వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుడు కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన మాటను గురించి మనం చదివినాం. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని ప్రేమించాడు. అదే మాట చెప్తున్నాడు, నేను తండ్రిని ప్రేమించుచున్నానని. ఆ అనుభవం అనేది లోకం కూడా తెలుసుకోవాలని ప్రభు కోరినాడు. అందును బట్టి అక్కడ తండ్రి ఆజ్ఞాపించి నెరవేర్చినాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన అడుగు జాడలేందు మనం నడుచుకున్నట్లు మన కొరకే మాదిరి ఉంచిపోయినని 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభువును రక్షించిన తర్వాత, సంఘంలో చేర్చిన తర్వాత మన నుండి ఆయన ఏం కోరుతున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి ఒక మాదిరిని యేసుప్రభు చూపించాడు. భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని ప్రేమిస్తూ వచ్చాడు. తండ్రి అప్పగించింది నెరవేరుస్తూ వచ్చాడు. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ వచ్చాడు. తండ్రి ఇచ్చిన బోధనే ప్రకటిస్తూ వచ్చాడు. తండ్రి ఏది చేయుట ఆయన చూచినో అదే చేశాడు, అలాగే చేశాడు, దాన్నే చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు, తండ్రిని నేను ప్రేమించున్నాను. ఈ అనుభవంలోనికి ప్రభు బలలో పాలు పొందే విశ్వాసులు కూడా రావాలని దేవుని సంకల్పం. ఎందరైతే ప్రభువులో చేవిస్తున్నారో వారు కూడా తండ్రిని ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. చూడండి, మొదటిగా ఆయనే మనం ప్రేమించినాడు కనుక ఈనాడు మనము సంఘంగా చేర్చబడ్డామంటే ఆయన ప్రేమకు అది ఒక తార్కాణం కనబడుతుంది. ప్రేమించకపోతే ప్రభు మన పాపంలోనే మనం ఎప్పుడో చనిపోయి ఉండేవారం. అయితే ప్రేమించి కృపతో రక్షించి తన రక్తంతో కడిగి సంఘంలో ప్రభు మనలను చేర్చినాడు. అందుకని మొదట ఆయన మనల్ని ప్రేమించినాడు. 1 యోహాను 4:10 ఆ మాట రాయబడి ఉంటుంది కదా, మనము దేవుని ప్రేమించుతామని కాదు కానీ ఆయన తానే ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేటుకే తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ అన్నది కనుక మొదటగా ప్రేమించాడు. ప్రేమించి తన కుమారుని ఆయన మన కొరకై పంపించాడు. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకని ఇందాక పాట పాడాం. అది కొన్ని మాటలు చెప్పుకోగలం కానీ దాన్ని వల్లపడదు, ఎవరికి వల్లపడదు, భాష చాలదు. బైబిల్లో కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే వర్ణింపజాలని ప్రేమ, ఇంతని చెప్పలేము, వర్ణింపలేని ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అది సంపూర్ణమైన ప్రేమ. యేసు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించి, అంతం అంటే కింద పుట్టినట్లు రాయబడింది, సంపూర్ణంగా ప్రేమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ప్రభు ప్రేమ త్యాగ సహిత ప్రేమ. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకొన్ని పాపులమైండగానే క్రీస్తు చనిపోయాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే అది మహాప్రేమ. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చచ్చినప్పుడు సైతము తన మహాప్రేమ చేత క్రీస్తునందు మనలను బ్రతికించాను. కాబట్టి ఆయన ప్రేమ ఇలాంటి గొప్ప ప్రేమ. ఈ ప్రేమను మన ఎడల బయలుపరిచిన హేతువును బట్టి ఈనాడు మనం ఆరాధించగలిగినాం. ఈనాడు మనము ఆయన సన్నిధిలో ఆయన బల్లెదుకు సమకూర్చబడ్డాం. కాబట్టి ప్రభు మనను కోరింది ఏంటంటే, నేనైతే ఇట్లా ప్రేమించాను, ఎంతగా ప్రేమించాలో అంత ప్రేమించాను. ఇప్పుడు
రెస్పాన్స్ మీదే. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నా కుమారుడు చూడండి భూమి మీద ఉన్నప్పుడు మాదిరి చూపించాడు. నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు ఇలాగూ చేయించున్నాను. ప్రభు కోరుతున్నాడు కదా, అది కూడా ఎట్లా పడితే అట్లా ప్రేమిస్తే ప్రభు ఇష్టపడడు. అందుకని నీ దేవుడనే యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, అంతఃపూర్ణమైన రీతిగా. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమ పరిపూర్ణమైంది, సంపూర్ణంగా ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ప్రభును పూర్ణమైన రీతిగా ప్రేమించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు బల యుద్ధం మన జీవితంలో ఈ అంశాన్ని పరీక్షించుకుంటే మనం ప్రభును అట్లా ప్రేమిస్తున్నామా? కేవలం మాటల ద్వారానే, మాటలు కోటలు దాటుతున్నాయా? లేకపోతే నిజంగా ప్రభు చూసినప్పుడు ఈ వ్యక్తి, ఈ విశ్వాసి నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రభు మన గురించి చెప్పగలడా? చూడండి, ఒక వ్యక్తి ప్రభుని ఎట్లా ప్రేమించగలడు? ప్రభుని ప్రేమించాలంటే ఏం చేయాలి? లేకపోతే దేవుని ప్రేమించేవారు చేసే పనులేంటి? రెండింటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమించేవారు, యేసు ప్రభు ఏం చేశాడు కూడా మనం చూస్తాం. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంటే ఈ వచ్చిన మందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 97. 97వ కీర్తన 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించుకొనుడి. చాలండి. యెహోవాను ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించు. దేవుని ప్రేమించడం అంటే చెడుతనమును అసహించుకొనటం. చెడుతనమును కలిగి ఉంటే దేవుని ప్రేమించలేం. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అన్న మాట రాయబడింది కీర్తన 5వ కీర్తన 4వ వచనం. చెడుతనమునకు ప్రభు యొద్ద చోటు లేదు. ప్రభు యొద్ద చోటు లేని చెడుతనము మన యొద్ద కూడా చోటు ఉండకూడదు. మన యొద్ద కూడా దానికి అవకాశం ఉండకూడదు. ఒకప్పుడు లోకంలో రక్షణ పొందక మునుపు చెడుతనం మన యొద్ద ఉంది. చెడుతనాన్ని ప్రేమించేవారు. ప్రభు తన ప్రేమను బట్టి రక్షించుకున్న తర్వాత తిరిగి ప్రభుని ప్రేమించాలంటే చెడుతనమును ఆశ్రయించుకోవాలి. ఎందుకంటే చెడుతనమునకు ఆయన దగ్గర స్థలం లేదు. అదే సమయంలో రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలు వెళ్ళుచున్నది. ప్రభుకు అది కోపం, ప్రభుకు అది అసహ్యం. కాబట్టి అలాంటి చెడుతనమును అసహించుకుంటారు దేవుని ప్రేమించేవారు. ఇంతవరకు దానిలో మునిగి తేలిన వారు ఎప్పుడైతే ప్రభు పరిశుద్ధుడైనాడో గుర్తిరిగినప్పుడు ఆ చెడుతనమును అసహించుకునేవారు. లోకమునైనను మరి లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడదు. లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, చెడు, అవి తండ్రి వలన కలిగిన. ఎవడైనా లోకమును ప్రేమించినడలా దేవుని తండ్రి ప్రేమ వానిలో. తండ్రి ప్రేమ లేని వాటి కొరకే, తండ్రి యొద్ద చోటు లేని వాటి కొరకే మనం ఎందుకు తొందరపడాలి? కాబట్టి ప్రభుని తండ్రిని ప్రేమిస్తున్నామంటే ఇది ఒక గుర్తు. పాపాన్ని అసహించుకుంటున్నాను అనమాట. ఇది నా జీవితాన్ని పాడు చేస్తుంది, నా డబ్బును పాడు చేస్తుంది, నా సమయాన్ని పాడు చేస్తుంది, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, అసలు నా సంతోషాన్ని దొంగిలిస్తుంది, దేవునితో నాకున్న సంబంధాన్ని తెగొడుతుంది. ఎందుకు ఇలాంటి పాపం నా బ్రతుకు? దాన్ని అసహించుకొని దూరం చేసుకుంటాం. యేసు ప్రభు తండ్రిని ప్రేమించాడు. లోకంలో ఎలా ప్రేమించాడు? ఇలానే ప్రేమించాడు. పాపంతో ఆయనకు అసలు జోలి లేదు. ఈ మాట అందరం కలిసి చదువుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా భూమి మీదే ఉన్నాడు. మనలాగనే శరీరధారిగా ఉన్నాడు. మనకు వచ్చిన శోధనలు యేసు ప్రభుకు వచ్చినాయి, కానీ యేసు ప్రభు పాపం లేనివాడుగా ఉన్నాడు. అదే సమయంలో 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపుల్లో చేరనివాడు.
పాపము లేనివాడు. 2 కొరింథీ 5:21 చూస్తే పాపం ఎరిగినవాడు. ఎందుకనగా మనము దేవుని నీ తెగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పాలంటే ఆయన పాపం లేనివాడు, పాపుల్లో చేరనివాడు, పాపం ఎరగని వాడు. అందుకని ఒక సవాల్ చేసినాడు యోహాను సువార్త 8:46, నా యందు పాపమున్నదని మీలో ఎవడు క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంతవరకు జవాబు లేదు, ఇక ముందు కూడా అది రాబోదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పాపంతో జోలి లేకుండా చెడుతనాన్ని అసహించుకుంటూ ద్వారా తండ్రిని ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభు బల దగ్గర జీవితాన్ని పరీక్షించుకుంటే ఎక్కడైనా ఏ విషయమైనా చెడుతనానికి చోటు ఇచ్చినావా? చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు ఒకవేళ నీ జీవితంలో అవకాశం ఇస్తున్నావా? అలా ఇవ్వటం వల్ల దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఇది చేస్తూ అది చేయలేవు, ఏదో ఒకటి చేసుకోవాలి. ప్రభుని ప్రేమించే బద్ధుడు అయితే, ఇష్టపడితే చెడుతనానికి నీ యొద్ద చోటు ఉండకూడదు. యేసు ప్రభువులే పాపం లేని వారుగా, పాపుల్లో చేరని వారుగా, పాపం మెరిగిన వారుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ విధంగా తండ్రిని ప్రేమిస్తాడు. రెండవదిగా దేవుని ప్రేమించేవారు చేసే మరొక పని ఏంటంటే, దయచేసి చదవండి 1 యోహాను 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అది ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అది ఏమైనా భారమైనవా, క్లిష్టమైనవి అంటే కాదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కనుక ప్రభువును ప్రేమించేవారు చేసే రెండో పని ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞలను గైకునేవారుగా ఉంటారు. యేసు ప్రభు అలా చేశాడు. మనం చదివిన వచనం అదే మాట ఉంది. మళ్ళీ రండి యోహాను సువార్త 14:31 ఆయన చేసిన పని కూడా అదే. యోహాను సువార్త 14:31 ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేర్చుట. కాబట్టి యేసు ప్రభు కూడా తండ్రి ఆజ్ఞను నెరవేర్చుట ద్వారా తండ్రిని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. అందుకని అదే అధ్యాయంలో 15వ వచనంలో కూడా మాట చూడండి. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు. అట్లనే 21వ వచనంలో కూడా చూడండి, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. చూసారా? తర్వాత 23వ వచనంలో కూడా చూడండి, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని ఎద్దుకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 24వ వచనం, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వించిన నా మాట కాదు, నన్ను పంపిన. ఇన్నిసార్లు అండి, పదే రిపీటెడ్గా ప్రేమించాలంటే ఇది చేయాలి. తండ్రి మాట గైకొనాలా. యేసు ప్రభు గైకొన్నాడు. ఆ విధంగా తండ్రి ఎడల తన ప్రేమను వ్యక్తపరిచాడు. దేని బిడ్డలంగా ఒకవైపు పాపం విడిచిపెడుతూనే, పాపమును అసహించుకుంటూనే, పాపమును దూరపరుస్తూనే ఏ మాట తండ్రి మనకి ఇచ్చినాడు, ఏ ఆజ్ఞానం మనకు బయలుపరిచినాడు, దాన్ని గైకొంట ద్వారా ఏం తెలియజేస్తున్నాం? పరలోకపు దేవుని నేను కూడా ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. చూడండి, ప్రభు మనకు అనేక మాటలు ఇచ్చినాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఎంతగా ప్రేమించాలా, ఎంతగా వాటిని గైకొనాలా? దయచేసి రండి ఈ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 12:32 అందరం కలిసి. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏమీయో కలపకూడదు, దానిలో నుండి ఏమీయో తీసివేయకూడదు. ఏం చేయమన్నాడు ఇక్కడ ప్రభు? ప్రతి మాట కూడా కనుక్కోవాలి. నేను ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో ప్రతి మాటను కూడా గాయకొనాలి. అంటే సంపూర్ణంగా గాయకొనాలి. అంట్లో మన సొంత జ్ఞానం ఉపయోగించకూడదు, వాటిలో కలపకూడదు, వాటిలో నుండి తీసివేయకూడదు. ఇది ప్రభు కోరుతున్నాడు. చూసారా? ఈ రెండు పనులు చేస్తారు. ఒక వ్యక్తి, ఒక విశ్వాస దేవుని ప్రేమిస్తున్నాడు అంటే ఒకవైపు పాపమును అసహించుకుంటాడు,
రెండో వైపు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడతాడు. ప్రతి ఆజ్ఞకు లోబడతాడు. అందులో తన సొంత పెత్తనం ఏం లేదు. కొన్ని అనుకూలంగా ఉన్నాయని కొన్నిటిని వెంబడించి కొన్నిటిని తృణీకరించేవాడు కదా. ప్రతి ఆజ్ఞకు పరిపూర్ణమైన విధేయత ప్రభు యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ప్రియులారా, ప్రభు బలి వచ్చినప్పుడు మనం పరీక్షించుకుంటాం. అదే సమయంలో గమనించాలా, సింహాసనాసీనుడైన అయిన దేవుడు ఆయన కూడా ప్రభు బలలో పాలు పొందే ప్రతి విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కూడా పరీక్షిస్తున్నాడు. ఈజ్ ఆల్సో టెస్టింగ్ అస్. ఏ విషయంలో పరీక్షిస్తున్నాడు? చాలా గొప్పగా ఆరాధన చేసినాం కదా, ఇప్పుడు గొప్ప పాడినాం కదా, పాటల్లో ఎంత యథార్థత ఉంది, మనం వాడిన మాటల్లో ఎంత యథార్థత ఉంది. ప్రభు ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఏ విషయంలో? ఈ కోణంలోనే ప్రేమిస్తున్నాడా లేదా? ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. అది ఏ మాట రాయబడి 13వ అధ్యాయం, ఇది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందరం కలిసి చదువుతాం. 3వ వచనం లాస్ట్ సెకండ్ పార్ట్లో ఉంది. 3వ వచనం సెకండ్ పార్ట్. అందరం, ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించున్నాడు. హీఈస్ ఎగ్జామినింగ్ us whether we are loving him wholeheartedly or not. పూర్ణ హృదయంతో ఆయనను మనం ప్రేమిస్తున్నామో లేదో అని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతి విశ్వాసిని పరీక్షిస్తున్నాడు. లేకపోతే ఏమవుతుంది అంటే, ఈ విశ్వాసంలో చెడుతనానికి ఏమైనా స్కోప్ ఇస్తున్నాడా? చెడు మాటలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు వ్యసనాలకు ఈయన స్కోప్ ఇస్తున్నాడా? ఎంటర్టైన్ చేస్తున్నాడా? ఈ విశ్వాసి, నేను అనేక విషయాలు తెలియజేస్తున్నాను, అనేకసార్లు మాట్లాడుతున్నాను, ఆ మాటకు లోబడుతున్నాడా? ఆయన పరీక్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడో లేదో. పరీక్షించిన తర్వాత ఆయనకి తెలిసిపోద్ది. అందరి దగ్గర నటించగలం కానీ పరలోక తండ్రి ఎదుట నటించలేం. ఆయన గమనించిన తర్వాత నిజంగా ప్రేమ ఉంది, ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ఈ విశ్వాసం ప్రేమిస్తుంది అంటే ఏం చేస్తాడు? ఆయన వెంటనే సర్టిఫై చేస్తాడు, ప్రశంసిస్తాడు. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించింది. ఎవరు ఆవిడ? పాపాత్మురాలు. కానీ ఏం చేసింది? యేసు ప్రభు గురించి ఉన్న తర్వాత తన పాపం విషయమే ఆమెకి విరక్తి కలిగింది, అసహించుకుంది. యేసు ప్రభుని ప్రేమించాలని ఇష్టపడింది. పాదముల యొద్ద వచ్చి ఆమె కన్నీరు కాచి పాదం తుడిస్తే తన ప్రేమను అందుకని ప్రభు గమనించినాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు. అదే సమయంలో కొంతమంది చాలా హడావుడి చేస్తున్నారు. వాళ్ళ హడావుడి అంతే కాదు, వాళ్ళ మాటలు కోటలు దాడుతున్నాయి, వాళ్ళ పాటలు వాళ్ళ యాక్టివిటీస్ ఎంత అంటే నీవు నేను అసలు వాళ్ళ రిచువల్స్ అలాంటివి, వాళ్ళ సాంప్రదాయాలు అంటే, వాళ్ళ భక్తి అలాంటిది. గొప్ప గొప్ప భక్తుల్లాగా, పరిశుద్ధుల్లాగా రకరకాలు చేస్తున్నారు, ప్రభుకు సమర్పణ చేస్తున్నారు. నీవు నేను డబ్బులు ఇస్తాము, వాళ్ళ పుదీనాలో కూడా టైట్ చేస్తారు, కొత్తిమీరలో కూడా దర్శనం, ప్రతి దాంట్లో దర్శనం భావం చేసుకుని అంతా చేస్తే ప్రభు పరీక్షించి వేస్ట్ అన్నాడా? ఏమన్నాడు? ఆయన మెచ్చుకోలే. ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు వారి ప్రేమ నిలబడలేదు. అంతా చేస్తున్నారు కానీ వారి గురించి ప్రభు ఈ మాట అంటున్నాడు. చదవండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం. అన్నీ ఇస్తున్నారు కానీ ఏం లేదు వీడి దగ్గర. దేవుని ప్రేమ లేకుండా ఎంత ఇచ్చినా ఎంత చేసినా ప్రభుకి యొక్క అది అంగీకారమైంది కాదు. వాటిని మానకండి, వాటిని చేయండి. కాబట్టి వీటిని కూడా ఏ ప్రధానమైన విషయాలు ప్రేమ లేకుండా ఎంత చేసినా ప్రభు అంటే ప్రభు వీరిని పరీక్షించి వీరి గురించి ప్రభు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది, వీళ్ళలో ప్రేమ లేదు. కొంతమందిని ప్రభు చాలా క్లోజ్గా పరీక్షిస్తూ వారి గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 5:42. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ వాళ్ళు లేదని ప్రభు అడిగినాడు. కాబట్టి ప్రభువులలో
ఇప్పుడు పాల్పొంతో వచ్చినాము, చేతుతున్నాము. అక్కడ నుండి ప్రభు మనను ప్రేమిస్తున్నాడా లేదా అని పరీక్షిస్తున్నాడు. పరీక్షించిన ప్రభు వ్యక్తిగతంగా నా విషయం ఏం సర్టిఫికెట్ ఇవ్వగలడు, ఏం చెప్పగలడు? లూకా 7:47 ప్రకారం అంటాడా, లేకపోతే యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం ప్రకారం అంటాడా? ఏదంటే మనకు మేలు? లూకా 7:47 అయితే నిజంగా మనము ధన్యులు. లేక యోహాను సువార్త 5:42 ప్రకారం అంటే మనం మార్చుకోవాల్సింది ఉంది. అంటే మనం సరి చేసుకోవాల్సి ఉంది, మనం నేర్చుకోవాల్సింది ఉంది, మనం సంపాదించుకోవాల్సింది ఉంది. ప్రభు ప్రేమను మనం కలిగి ఉండాల్సిన నీడ అయితే మనకుంది. కనుక ఒకవేళ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత నీ మనస్సాక్షికి తెలుసు, ప్రభు తెలుసు. ప్రభు ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా లేదా? ప్రభుని ప్రేమించే విషయంలో చెడుతనాన్ని అసహించుకుంటున్నావా లేదా? ప్రభుని ప్రేమించే విషయంలో ఆయన ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడుతున్నావా లేదా? అది వ్యక్తిగతంగా నీకైతే తెలుసు. అదే సమయంలో నిన్ను బట్టి ప్రభు కూడా సాక్ష్యం ఇచ్చేవాడుకుంటున్నాడు. ప్రభుకి తలంపు ఏమంటే ఆయన్ను ప్రేమిస్తున్నావని నీ గురించి సాక్ష్యం ఇవ్వాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన పరీక్షించే దేవుడుగా అంటున్నాడు. ఇది ప్రభును ప్రేమించడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. ఎందరైతే ప్రభుని ప్రేమిస్తారో వారికి ఏమేమి ఇవ్వబడతాయి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. చూడండి, కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. ఎందరైతే ప్రభుని ప్రేమిస్తారో, ప్రభువుని ప్రేమించే వారికి ప్రభు ఏం చేశాడు? వాగ్దానాలు చేస్తాడు. ఇక్కడ ఇవ్వడం వాగ్దానం ఏమిటి? జీవ కిరీటము ప్రభు ఇస్తాడు. 5 రకాల కిరీటాలు ఉన్నాయి. ప్రభుని ప్రేమించే వారికి ఏర్పరచబడిన వాగ్దానం ఏమంటే జీవ కిరీటము ప్రభు ఇస్తాడు. ఆత్మ సంబంధమైన వాటినే కాదు, ఎందరైతే ప్రభుని ప్రేమిస్తారో, ప్రభుని ప్రేమించే వారికి మరి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము పాత నిబంధన గ్రంథంలో ఆ తలంపు మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవాలని నేను మీకు ఇచ్చిన ఆజ్ఞని జాగ్రత్తగా వినేలా. ఏం జరుగుతుందంట? మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలంన కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసము నీ నూనెను కూర్చుకుందవు. మరియు నువ్వు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలందు నీకు నీ కుటుంబానికి నీ లైఫ్ స్టాక్ కూడా ప్రభు గొప్ప ప్రొవిజన్ ఇస్తున్నాడు. అట్లా చూడండి, 22వ వచనం ఇదే అధ్యాయం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో ఇంట్లో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవాలని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తలు. అప్పుడు యెహోవా మీదటి నుండి సమస్త జనములను వెలగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశంలో స్వాధీనపరచుకుంటారు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీద. కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు చూసారా? అటు భోజనం ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు, ఫ్యామిలీకి మన పశువులకు అని మందలు కూడా ఇస్తున్నాడు, శత్రుల మీద విజయం ఇస్తున్నాడు, నూతన స్థలాలు కూడా ప్రభు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము ఎవరికి? అది ప్రభువును ప్రేమించేవారికి. ప్రభువును ప్రేమించేవారికి ప్రభు ఇచ్చే మరొక శ్రేష్టమైన వాగ్దానం ఏమంటే కీర్తనలు 69వ కీర్తన 36వ వచనం. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించెదరు. ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించేది. అందులో అంటే ఎందులో? పై వచనం చదవండి, 35వ వచనం. దేవుడు సియోనును రక్షించెను, ఆయన యూదా పట్టణమును కట్టించెను, జనులు అక్కడ నివసించెదరు. అది సియోన్లో ఆయన నామమును ప్రేమించేవారు నివసిస్తారు. సియోను దేవుని ప్రజల సహవాసమునకు మందిరమునకు సాదృశ్యం ఉంది. ఆయన ప్రేమిస్తే అందులో ప్రభు నివాసం ఇస్తాడు. సియోన్లో ఏముందండి? సియోను దేవుడు ఏర్పరచుకున్న స్థలం. సియోన్లో
ప్రాముఖ్యంగా మూడొంతుల ఆశీర్వాదం ఉంది. సియోన్లో సమృద్ధి ఉంది, సియోన్లో సంతృప్తి ఉంది, సియోన్లో సంతోషం ఉంది. ఎటువంటి సమృద్ధి, ఎటువంటి సంతృప్తి, ఎటువంటి సంతోషం చూడండి. 132 కీర్తనలు 132. ఏర్పరచబడిన సియోన్లో ప్రభుత్వే సమృద్ధి ఇంత గొప్పదిగా ఉంటుంది. 132 కీర్తన 15వ వచనం, దాని ఆహారమును నేను నిండార్లుగా దించేదను, దానిలోని బీదులను ఆహారంతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రంగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేస్తారు. ఎందుకంటే 13వ వచనం, యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానం ఉండును, ఇక్కడనే నేను. కనుక అలాంటి సియోన్లో సమృద్ధి, సంతృప్తి, సంతోషం ప్రాపిస్తాడు. ఎవరికి? ఆ నామమును ప్రేమించేవారు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని ప్రేమించటం అనేది ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం అండి. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకం ఇలాంటిది నీకు ఇవ్వ చాలదు. ఇలాంటి ఆశీర్వాదాలు లోకం అది పాడు చేసేదే, కానీ ఈ లోక సంబంధమైన ప్రేమ మనను నిరాశపరిచేదే, కానీ ఇలాంటి దైవికమైన ఆత్మీయ అనుభవాలు లోకం ఇవ్వ చాలదు. అంతేకాదు, ప్రభు ఎంత ప్రేమలేవాడు అంటే, ఎవడైతే తను ప్రేమిస్తాడో వాడిని పట్టించుకుంటాడండి. ఎంతకాలం పట్టించుకుంటాడు? నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. ఎన్ని తరములు? ఎవరికి అది? ఆయన ప్రేమించేవారికి. ఆయన ప్రేమించకపోతే, ఆయన ద్వేషించకపోతే వచ్చే శిక్ష ఎన్ని తరములు? పై వచనంలో, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరములే ద్వేషిస్తే. అలా కాకుండా ఆయన ప్రేమిస్తే 3-4 తరములు కాదు, 30-40 తరములు కాదు, 300-400 తరములు కాదు. ఎన్ని? 1000 తరములు. అంటే అంత ఆనందం అన్నమాట. ఆయన ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు, వీడి తర్వాత కాదు, వీడి 2వ తరం కాదు, 3వ తరం కాదు, 1000 తరముల వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వాడిని 1000 తరముల వరకు ఏమిస్తాడంటే ఇక్కడ కరుణించేవాడుగా ఉంటాడు. అదే సమయంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా అక్కడ ఆయన ప్రేమించే వరకు, ప్రేమించే వారికి 1000 తరములు అక్కడ ఏం చూపిస్తాడు చూడండి. ఎన్ని తరములు? ఏం చూపిస్తాడు ఇక్కడ? కరుణ చూపిస్తాడు. దేవుని కృప, దేవుని కరుణ ఒక తరంతో ఆగిపోదు, 3-4 తరంతో ఆగిపోదు, 1000 తరం. దేవుని వాక్యము సత్యం, నిశ్చలమైంది దేవుని వాక్యం. ప్రభు మాటలు అవునంటే అవును. కాబట్టి నువ్వు ప్రేమిస్తే నీ తర్వాత వచ్చే సంతానం ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృప, ఆయన కరుణ వారి పక్షంగా ప్రభు కనపరుస్తాడు. కనుక దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. అంతేకాదు చూడండి, ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారు ప్రభుకు బాగా తెలిసిన వారు. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం. వాడు దేవునికి ఎరుకైన వాడే, అంటే దేవునికి బాగా తెలిసినవాడు, చిరపరిచయస్తుడు అంటారు. ప్రభుని ప్రేమించేవారు ఆయన బాగా గుర్తిరుగుతాడు అన్నమాట. దేని స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ విశ్వాసులతో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా ఇప్పుడు దేవుని చేత ఎరగబడినాయి అన్నాను. ప్రైమ్ మినిస్టర్ అంటే అందరికీ తెలుసు. ఆయన ఇటువైపు వచ్చాడంటే అందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్కి నువ్వు తెలుసా? అది ప్రశ్న. ఇక్కడ ప్రభు తెలుసు. ఎవరికి? ఆయన ప్రేమించేవాడు, ఆయనకి ఎరుగైన వాడు. ప్రభు తన వారిని ఎరుగును. 2వ తిమోతి 2:19. కనుక ప్రభు చేత ఎరగబడిన వారు ఉంటాం. ఒకనాడు ప్రభు అందరి ఎదుట మనల్ని పేరు పెట్టి పిలిచి
గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. ముఖ్యంగా ఆ భీమా జడ్జిమెంట్లో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎంతగా ఎరిగి అందరి ముందు ఎంత మహిమ ఘనత ప్రభావం ప్రభు ఇవ్వబోతున్నాడంటే, ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఈ వ్యక్తి, ఈ సహోదరుడు, ఈ సహోదరి నన్ను ప్రేమించే వ్యక్తిగా నేను గమనించాను. పాపాన్ని ఎంత అసహించుకుంటూ వచ్చేవాడు, చెడుతనాన్ని దూరపరుచుకుంటూ వచ్చాడు, నా ఆజ్ఞకి ఎంత లోబడేవాడు, నాకు ఎరికైన వాడు, నన్ను ప్రేమించాడు, ఘనపరుస్తాడు. కనుక దేని బిడ్డలారా, చాలా నేను బైబిల్లో నేను ముగిచేస్తాను. ఇంకొకటి చూడండి, 145వ కీర్తన 20వ వచనం. దేవుని ప్రేమించేవారు నేను ఏం చేస్తాడు? 145 కీర్తన 20వ వచనం. కాపాడుతాడు ప్రభు. ఈ లోకంలో అంధకార శక్తులు పనిచేస్తున్నాయి, దురాత్మలు దేవుని ప్రజలకు విరోధంగా పనిచేస్తున్నాడు. వాడికి సమయం కొంచెమేని తెలుసుకొని ఆటంకం చేయాలని, దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రభుని ప్రేమిస్తే ఒక చక్కటి ప్రొటెక్షన్ ప్రభు ఇస్తాడు. యెహోవా తను ప్రేమించే వారినందరినీ కాపాడు. దావీదు దేవుని ప్రేమించాడు. 116వ కీర్తన 1వ వచనంలో, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని చెప్పాడు. కాబట్టి దావీదుని ప్రభు ఏం చేశాడు, ఎంత చక్కగా కాపాడాడో చూడండి. 2వ సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము 2వ భాగం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతని కాపాడుచుండెను. అట్లనే ఇదే అధ్యాయము 14వ వచనం లాస్ట్ పార్ట్, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. కాబట్టి దేని బిళ్ళారా, ప్రభుని ప్రేమిస్తే ప్రభు కాపాడుతాడు. భద్రత, సంరక్షణ ప్రభు దగ్గర ఉంది. మనకు బాగా తెలుసు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి, అంటే అన్నిటినీ సమకూర్చి పెడతాడు. ఏ సమయంలో ఏదో అవసరమో, ఎప్పుడు ఎంతగా అవసరమో అవన్నీ ప్రాపర్గా ఆయన ప్రేమించే వారికి అందరికి కాదు, దేవుని ప్రేమించే వారికి అందరికీ ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో సమకూర్చి పెట్టే బాధ్యత ప్రభు తీసుకుంటాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయండి, ముగిచేద్దాం. కనుక ప్రభుని ప్రేమించుట అనేది ఇన్ని శ్రేష్టమైన దీవులతో కూడిన ఆత్మీయ అనుభవాన్ని యేసు ప్రభు అన్నాడు, చూడు నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు ఆయన నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలాగ చేస్తున్నాను. కనుక ప్రభుని యేసుక్రీస్తు మాదిరిని చూపాడు, అందుకని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ప్రభుని ప్రేమించే అనుభవంలో ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ లోకంలో ప్రేమిస్తుంటే సహోదరుడా సహోదరి, ఇవన్నీ నువ్వు కోల్పోతావు, వీటిలో నీకు భారీ భాగం ఉండదు. పాపాన్ని ప్రేమిస్తుంటే పాపంలో వచ్చే జీతము మరణం, అగ్నిగుండం. అది దాని నుండి ఎవరు నేను తప్పించలేదు. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ మధ్యకు ఆయన తన సువార్త తీసుకొచ్చినాడు. దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు, ప్రేమ గల ప్రభుని తృణీకరించవద్దు. ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షణను అంగీకరించు, క్షమించబడతావు, అంగీకరించబడతావు, దేవుని ప్రజల్లో చేర్చబడతావు, దేవుని రాజ్యమునకు వారసునిగా ఏర్పరచబడతావు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, ప్రభుని ప్రేమిస్తున్నామా? ఏ సాక్ష్యం చెప్పగలడు? లూకా 7:47 అంటాడా? యోహాను 5:42 అంటాడా? యోహాను 5:42 అంటే నేను వారిని ఎరుగుదును, దేవుని ప్రేమ వారలేదు. సీరియల్స్ మీద ఉన్న ప్రేమ వాక్యం మీద లేదు. లోక సంబంధమైన కబుల మీద ఉన్న ప్రేమ నా విషయమే లేదు, సహవాసం విషయమే లేదు, సంఘం విషయమే లేదు, పరిచయ విషయమే లేదు, సేవ విషయమే లేదు, ప్రేమ లేదు అంటాడా? ప్రేమ కలిగి ఉన్నారని చెప్తారా? ఎందుకంటే ఆయన ఎరుకైన వాడు, ఆయన గమనిస్తాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. కనుక ఈ ఉదయ కాలంన దేవుని బిడ్డలంగా అడుగుదాం, ప్రభా ఒకవేళ ఉన్నా కూడా కోల్పోయినామా? ఎఫెసు సంఘం గురించి ఏమంటున్నాడు? ఆయన నేను నీ మీద తప్పు ఒకటి మోపవచ్చున్నాను, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. ఒకవేళ కోల్పోతే దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు బలం మన మధ్య ఉంది. నిజమే బ్రదర్, అంత ముందున్న ప్రేమ ఇప్పుడైతే తగ్గిందండి, అలా లేదు. మళ్ళీ ప్రభు దగ్గర సరి చేసుకోవటానికే అవకాశం ప్రభు లేదా? ప్రభు నన్ను క్షమించు, మళ్ళీ తిరిగి మొదటి ప్రేమ నాకు ప్రభు. ఆ దినాలు అట్లా ఎంత సంతోషంగా ఉండేది ప్రభు నేను ప్రేమించే విషయంలో. ఇంత ముందు ఉండేవాడిని, ముందు ఉండేదాన్ని. ఇప్పుడు
కోల్పోతుంది, క్షమించు ప్రభా, సరి చేసుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు మాదిరి, ఆయన తండ్రిని ఎట్లా ప్రేమించాడో మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రభుని ప్రేమించేదాన్ని తీర్మానం చేసుకుందాం. అప్పుడు ఈ దీవెనలన్నీ మనం స్వతంత్రించగలుగుదాం. అలాంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక.